RTI మీడియా. నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్ మీడియా సమావేశం. సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు. మాజీ ఎంపీ కవిత ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ సీఎం జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హయాంలో పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి పరిశ్రమలు పెట్టడానికి భయపడే పరిస్థితులకి రాష్ట్రాన్ని తయారు చేశారు. మరోవైపున చూస్తే ఉద్యోగాలు ఒకవైపున రాకపోగా మరోవైపున నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నాడు. ప్రతి నిరుద్యోగికి ఈరోజు ఈ 2 బడ్జెట్ల పుణ్యాన ఏకంగా నేరేడు సంవత్సరం 36,000 రూపాయలు, ఈ సంవత్సరం మరో 36,000 రూపాయలు, 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి బాకీ పడ్డాడు. ఎగరగొట్టాడు, ఎగనామం పెట్టాడు. ఇంకొక హామీ చూద్దాం. ఎన్నికల వేళ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అన్న ఇంకొక హామీ, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి మహిళకు 18 to 60 లోపు ఉన్న ప్రతి మహిళకు 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళ దాకా ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 18,000 ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికి నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పాడు. ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఆడబిడ్డ నిధి అని చెప్పి ఒక పేరు కూడా, బ్రహ్మాండమైన పేరు కూడా పెట్టాడు. నేను అడుగుతా ఉన్నాను, ఇప్పుడు ఓటర్ లిస్ట్ మన కళ్ళ ఎదుటే ఉంది. మొన్ననే ఓటింగ్ అయిపోయింది. 2,07,00,000 మంది మహిళా ఓటర్లు ఓటు వేశారు అని చెప్పి మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ఆధార్ కార్డ్ నెంబర్లతో సహా డీటెయిల్స్ అన్నీ మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఓటర్ లిస్టులు ఎలాగో ఉన్నాయి. వీళ్ళంతా 18 సంవత్సరాలు నిండిన వయసు వాళ్ళే, అందుకనే వీళ్ళంతా ఓటర్లు అయ్యారు. మరి 2,07,00,000 మంది ఓటర్లలో 60 ఏళ్ళు పైచిలకు నిండిన వాళ్ళను తీసేస్తే 1,80,00,000 మంది మిగులుతారు దాదాపుగా. మరి 1,80,00,000 మందికి సంవత్సరానికి 18,000 రూపాయలు చొప్పున కేటాయింపులు చేస్తే 32,400 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. నేరేడు బడ్జెట్లో కేటాయింపులు 0. అంటే ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు పుణ్యాన ఈ 2 బడ్జెట్లతో కలిపితే నేరేడు సంవత్సరం 18,000 రూపాయలు ఎగనామం ప్రతి మహిళకు, ఈ సంవత్సరం మరో 18,000 రూపాయలు ప్రతి మహిళకు ఎగనామం. ప్రతి మహిళకు చంద్రబాబు నాయుడు 36,000 బాకీ ఉన్నాడు. మహిళలందరికీ ఉచిత బస్సు. ఇది చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే. సంవత్సరానికి మహా అయితే నెలకు 275 కోట్లు కావచ్చు, సంవత్సరానికి మహా అయితే 3,500 కోట్లు కావచ్చు. చాలా చిన్న హామీ వాస్తవం చెప్పాలంటే. ఎన్నికల మేనిఫెస్టోలో ఇది హామీ పెట్టాడు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఎగలు కొట్టేశాడు. మళ్ళీ 2వ సంవత్సరం, మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్లో చూస్తామా అంటే కనిపించడం లేదు. ఈ సంవత్సరము ఎగనామే. మా రాయలసీమలో ఉన్న మహిళలందరూ ఎదురు చూస్తున్నారు. విశాఖపట్నం పోయి రావచ్చు కదా, పోయి చూసి రావచ్చు కదా, బాగుంటుంది కదా అని చెప్పి. కర్నూలు, విజయనగరము, శ్రీకాకుళము, ప్రకాశము, అనంతపురం, నెల్లూరు, వీళ్ళంతా మహిళలు ఎదురు చూస్తున్నారు. విజయవాడ, గుంటూరుకు పొద్దున పోయి సాయంత్రం రావచ్చు కదా, చూసి రావచ్చు కదా, అమరావతి కడుతున్నాడు కదా, ఎలా ఉందో చూసి రావచ్చు కదా అని చెప్పి. ఉచిత బస్సు పెడితే ఉచితంగా ప్రయాణం చేసి రావచ్చు కదా, ఎక్కడికి పడితే అక్కడికి పోవచ్చు కదా, విహారయాత్రలకు పోవచ్చు కదా, చూసి రావచ్చు కదా, విశాఖపట్నం దగ్గర నుంచి, విజయవాడ దగ్గర నుంచి, గుంటూరు దగ్గర నుంచి అందరూ చూసి రావచ్చు కదా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఈ పెద్ద మనిషి ఏమో ఇటువంటి చిన్న హామీని కూడా నెరవేర్చడంలో మాత్రం ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన నైజాన్ని చూపిస్తూ ఉన్నాడు. నేరేడు సంవత్సరం 3,500 కోట్లు ఇదే మహిళలకు బకాయిలు ఎగరగొట్టాడు, ఎగనామం పెట్టాడు. మళ్ళీ ఈ సంవత్సరం మరో 3,500 కోట్లు. అంటే మహిళలకు ఫ్రీ బస్సు పుణ్యం, ఫ్రీ బస్సు రూపేణా మరో 7,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు బాకీ పడ్డాడు, ఎగరగొట్టాడు. ఇంకొక హామీకి పోదాం. అంటే ముఖ్యమైన హామీల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నా. చిన్న హామీలు పెద్ద పెద్ద గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నా. చాలా ఉన్నాయి. సూపర్ 6 సూపర్ 7 టచ్ చేస్తున్న ప్రస్తుతానికి. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి
స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తామన్నాడు. 2 పిల్లలుంటే 30,000 అన్నాడు. 3 45,000 అన్నాడు. కాదు 4 60,000 ఇస్తానన్నాడు. ఎంతమంది మాజీ ఎంపీ కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఇవి మీరు మహిళలకు డబ్బులు ఇస్తామంటారు, రైతులకు ఇస్తామంటారు, ఉద్యోగాలు ఇస్తామంటారు, ఇవన్నీ చెప్పొచ్చిండ్రు. ఇన్ని సంక్షేమ పథకాలు చేపడతామని చెప్పొచ్చిరు కదా, మరి మీరు ఎందుకు ఇస్తలేరు? మహిళలకు 2,500 అని అడిగితే అది తప్పించుకోవడానికి అప్పటికప్పుడు బయటపడడానికి ఏం చెప్తాడంటే 500 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టడం నా దగ్గర డబ్బులు లేవు, మా రాష్ట్రం బాగలేదు, మా రాష్ట్రం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగలేదని చెప్పారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? నీకు నికరంగా ఆదాయం 12,000 కోట్లు వస్తున్నాయి. 18,800 కోట్లలో 6,000 ఖర్చు పెట్టగా 12,000 కోట్లు మిగులుతున్నాయి. 3,000 కోట్లు ఆల్రెడీ మీరు స్పెండ్ చేస్తున్నారని ఆర్బీఐ లెక్కలు చెప్తుంది. ఇంత దౌర్భాగ్యం ఏందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. దరిద్రం అనేటటువంటిది మన ఆలోచనలనే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఒక స్థాయి వరకు తీసుకొచ్చి నిలబెట్టిండ్రు. ఇప్పుడు దాన్ని మొత్తం పడగొట్టాలి, అదేం బాగలేదని చెప్పాలనే ప్రయత్నంలో మన సొంత రాష్ట్రాన్ని అవమానిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి వైఖరిని ఈ సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ నిన్నటితోని 7వ తారీఖుతోని 15 నెలలు అయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ రోజుతోని వీరు తీసుకొచ్చిన అప్పు, ఈ 15 నెలలలో వీరు తీసుకొచ్చినటువంటి అప్పు అక్షరాల 1,50,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొని వచ్చారు. 15 నెలలల్లో 1,50,000 కోట్ల అప్పు అంటే ఆ అప్పు మామూలుగా తీసుకురాలే. 2024 నవంబర్ 30 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఈ రోజు వరకు తీసుకున్నటువంటి అప్పు మొత్తం 1,52,918 కోట్ల రూపాయలు కరెక్ట్గా చెప్పాలంటే. అంటే నెలకు దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు మీరు. మరి 10,000 కోట్ల రూపాయలు ఏడిపోయినట్టు? మీరు కనీసం మహిళలకు 2,500 ఇస్తలేరు. రుణమాఫీ ఇంతవరకు సంపూర్ణంగా కాలేదు. రైతు బంధు సంపూర్ణంగా కాలేదు. రైతు బీమాకి ఇంకా బాకీ పడి ఉన్నారు. బోనస్ ఇస్తామన్నారు, బోనస్ ఇవ్వలేదు, అది కాస్త బోగస్ అయిందని అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇట్లా ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటా పోతే నిన్నగాక మొన్న మీరు చేనేత మిత్రుల దగ్గరికి పోయినరు, వాళ్ళకి ఇవ్వాల్సిన బీమా డబ్బులు కూడా మీరు కడతలేరు. మొన్న మహిళల దగ్గరికి పోయినరు, మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి ఏ విషయం కూడా మీరు ఇస్తలేరు. మరి ఈ డబ్బులన్నీ ఏడికి పోతున్నట్టు? కేసీఆర్ గారు అప్పు తీసుకొచ్చిరు అని బదనాం చేసిరు. ఇవాళ మేము కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి అప్పుకు మీకు న్యాయ పైసతో సహా లెక్క చెప్తాం. మరి మీరు కూడా మీరు ఈ 1,50,000 కోట్లు తీసుకొచ్చిరు, దానికి లెక్క చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు మొత్తం 10 ఏళ్లలో తీసుకొచ్చిన అప్పు ఎంత అంటే, ఇది కూడా ఆర్బీఐ రికార్డే, నేను చెప్పే కవిత్వం కాదు. అప్పు ఎంత అంటే 3,89,000 కోట్లు. దాంతోపాటు మనం గ్యారంటీలు ఇస్తాం కార్పొరేషన్లకు ప్రభుత్వంగా, అది మరొక 38 కోట్లు, అంటే 38,000 కోట్లు. మొత్తం కలిపి 4,30,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అప్పు తీసుకొస్తే ఒక్క కాళేశ్వరంకే 90,000 కోట్లు మేము ఖర్చు పెట్టినాం. అది కాకుండా ఇతర మొత్తం ప్రాజెక్టులకు, పెండింగ్ ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకు, చెరువులకు, మైనర్ ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్ అన్ని కలుపుకుంటే 1,37,000 కోట్లు వాటి కోసం పెట్టడం జరిగింది. మిషన్ భగీరథ మీద 37,000 కోట్లు పెట్టడం జరిగింది. మొత్తంగా అగ్రికల్చర్ అంతా కూడా, వ్యవసాయం అంతా కూడా చూసుకుంటే 30,000 కోట్లు రుణమాఫీ చేసినాం. అట్లానే ఫ్రీ కరెంట్ రైతులకు ఇవ్వడానికి 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. రైతు బంధుకు 73,000 కోట్లు ఖర్చు పెట్టినాం. రైతు బీమాకి 6,892 కోట్లు ఖర్చు పెట్టినాం. అదే కాకుండా మనం మొత్తం కరెంటు వ్యవస్థ అంతా రాష్ట్రంలో మంచి చేయాలంటే పరిశ్రమలకు కరెంట్ ఇవ్వాలి, ఆఫీసులకు కరెంట్ ఇవ్వాలి, రైతులకు కరెంట్ ఇవ్వాలంటే కరెంటు వ్యవస్థను మొత్తం గాడిన పెట్టడానికి పెట్టిన ఖర్చు 1,38,000 కోట్లు. అదేవిధంగా ఆరోగ్యం మీద పెట్టినటువంటి ఖర్చు 61,000 కోట్లు. సంక్షేమం మీద కేసీఆర్ గారు పెట్టినటువంటి ఖర్చు 10 ఏళ్లలో 2,83,000 కోట్లు. అంతేకాకుండా ప్రతి గింజ, చివరికంట ప్రతి గింజ ధాన్యం కొంటే కేసీఆర్ గారు రైతులకు అకౌంట్లకు డైరెక్ట్ చేసినటువంటి డబ్బులు 1,34,000 కోట్లు. అంటే మేము తీసుకొచ్చిన అప్పు 4,30,000 కోట్లు అయితే మేము సృష్టించినటువంటి సంపద 50 లక్షల కోట్ల పైచిలుకుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి లెక్క దాదాపు 7-8 లక్షల కోట్లు డైరెక్ట్ చెప్పే లెక్క. ఇండైరెక్ట్ వచ్చింది సాధించినటువంటి ప్రగతి, ఇంకా అనేకమైనటువంటి ఇండికేటర్స్ అనేకమైన. మాజీ మంత్రి విడుదల రజని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె టీడీపీ నేతలపై మండిపడ్డారు. నన్ను అడ్డుకొని అబ్యూజివ్ వర్డ్స్ ని మెన్షన్ చేశారు, ఆ వర్డ్స్ నేను మెన్షన్ చేయట్లేదు ఇక్కడ అని మాట్లాడి అతన్ని ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, ఈ ముగ్గురు కూడా ఈ భాష అనే అతన్ని
చుట్టుముట్టి అందులో ఈ దొడ్డ రాకేష్ గాంధీ ఈ భాష ఫోన్ ఇవ్వమని ఇవ్వకపోతుంటే రాకేష్ గాంధీ జోబులో ఉన్నటువంటి కత్తిని తీసి ఆ కత్తి మడతబెట్టి తీసి అలాగే ఇతనితో పాటు ఉన్నటువంటి రాకేష్తో ఉన్నటువంటి ఫణీంద్ర అలాగే దామిటిశెట్టి కోటేశ్వర వీళ్ళు కూడా చిన్నపాటి కర్రలు పట్టుకొని ఉండి ఈ భాష మీద అతని సెల్ ఫోన్ ఇవ్వమని ఇవ్వకపోతే అతని గొంతు మీద కత్తి పెట్టి డీప్గా థ్రెటన్ చేసి అతన్ని చంపుతానని ఆ మాదిరిగా మాటలు మాట్లాడి బెదిరించి ఈ భాష జోబులో ఉన్నటువంటి ఐటెల్ బ్లూ కలర్ ఫోన్ చెప్పాడు. దీని ఐఎంఈ నంబర్స్ ఫోన్ నంబర్స్ ఇందులో ఇచ్చాడు. ఇక ఈ ఫోన్ని రాకేష్ గాంధీ తీసుకున్నాడని ఈ ముగ్గురు కూడా రాకేష్ గాంధీ, ఫణీంద్ర, ఈ కోటేశ్వరు ఈ ముగ్గురు కూడా ఈ భాషని అబ్యూజివ్గా ఇష్టం వచ్చినట్టు బెదిరించి తనని చంపే ప్రయత్నం చేశారని, దాంట్లో భాగంగా అటుగా ఆ పక్క నుంచి వస్తున్నటువంటి పిల్లికోటి, పఠాన్ సమదు, మధుమాల రవి వీళ్ళంతా ఈ జవాజీ బుచ్చిబాబు వీళ్ళంతా కూడా అక్కడి నుంచి చూసి అక్కడి నుండి వాళ్ళు పరారైనట్టుగా ఈ కథంతా అల్లారు. నేను అడుగుతా ఉన్నా పోలీసుల్ని, ఈ కేసు కట్టినటువంటి సిఐని, ఇదంతా నిజమా? ఇదంతా నిజమా అని నేను సిఐని అడుగుతా ఉన్నాను. అంటే ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాము ఏమనంటే BNS 111 సెక్షన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడితే కోర్టు వీళ్ళ మీద చివాట్లు పెడుతుంది వీళ్ళకి. అందుకని ఇక ఇదైతే కోర్టు ఒప్పుకోవట్లేదు కాబట్టి బెయిలబుల్ సెక్షన్స్ అయితే పెడితే కష్టము, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టాలని 308 కట్టాడు ఈ సిఐ. ఈ 308 అంటే ఏంటంటే ఎక్స్టార్షన్ సంబంధించి, అంటే డీప్ గా థ్రెటన్ చేసి భయప్రాంతులకు గురి చేసి అని చెప్పి దాదాపుగా హత్య యత్నం చేశాడన్నట్టుగా ఇదైతే నాన్ బెయిలబుల్, ఈ సెక్షన్లు పెడితే రాకేష్ ని ఫిక్స్ చేయొచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ సెక్షన్లు పెట్టడానికి అల్లినటువంటి అందమైన కట్టుకథ ఇది. అయితే దీంట్లో వాస్తవాలు చూస్తే, వాస్తవాలకు మనం గనక వెళ్తే 9 గంటలకి కళామందిర్ సెంటర్ చిలుకలూరుపేటలో ఇది జరిగింది అని చెప్పి ఈ కట్టుకథ అల్లారు. దీనికి సాక్షాత్తం ఆధారాలు ఉన్నాయి. ఏమనంటే ఈ 9 గంటలకి ఇక్కడ చూడండి, ఈ 9 గంటలకి రాకేష్ అనే వ్యక్తి విజువల్స్, ఇతను గుంటూరు ఇంట్లో ఉన్నాడు. 9 గంటలకి సీసీ ఫుటేజ్ లో టైమింగ్ కూడా ఉంది చూడండి. 9 గంటలకి గుంటూరులో ఉన్నాడు. 9 గంటలకు గుంటూరులో ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఇవి. అంటే 9 గంటలకు గుంటూరులో ఉన్నాడు, కళామందిర్ సెంటర్కి ఎట్లా రీచ్ అవుతాడు? కళామందిర్ సెంటర్లో ఎలా వెళ్తాడు? ఇదే కాదు, ఈ ముందు రోజు లేడు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 9 నెలల నుంచి తనను రకరకాలుగా హింసిస్తున్నారని చెప్పి ఈ అబ్బాయి బయట ఉంటున్నాడు. అండ్ ఆ ముందు రోజు కూడా ఆ అబ్బాయి గుంటూరులోనే ఉన్నాడు. పైగా ఆ 2 రోజుల్లో కూడా నేను పాల్గొన్నటువంటి కార్యక్రమంలో, నేను అటెండ్ అయినటువంటి మీటింగ్స్ లో మాతో పాటే ఫాలో అయ్యాడు. అలాగే ఇందులో మెన్షన్ చేసినటువంటి మరొకరు ఫణీంద్ర. ఈ ఫణీంద్ర నాగిశెట్టి అనేవాడు 9 సెలూన్ లో హెయిర్ కట్ లో ఉన్నాడు. ఇది సెలూన్ సంబంధించినటువంటి వచ్చినటువంటి ఫుటేజ్ మనకి. 9 హెయిర్ కట్ లో ఉన్నవాడు, ఫుటేజ్ అవైలబుల్ ఉంది, ఇంత ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఎలా కళామందిర్ సెంటర్ లో పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో? అలాగే ఈ దామిశెట్టి కోటేశ్వర్ అనే అతను హైదరాబాద్ లో ఒక ఉద్యోగం ఎత్తుకొని అక్కడే ఉంటున్నాడు. అక్కడ తన ఉద్యోగంలో ఆఫీస్ లో ఉన్నాడు. దాని ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఈ ముగ్గురు కళామందిర్ సెంటర్ లో ఈ విధమైనటువంటి ఎక్స్టార్షన్ కి పాల్పడ్డారని చెప్పి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి ఈ విధంగా హింసిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కన్నా మనం చూస్తుంటే ఇప్పటికీ 16 కేసులు ఈ రాకేష్ గాంధీ మీద వేరు ప్రాంతాల్లో ఎక్కడెక్కడో ఏవో కంప్లైంట్స్ అట ఇచ్చారట, ఉన్నాయట. అందుకని ఇప్పుడు ఇతన్ని హింసించాలంట. అంటే ఒక్కసారి ఆలోచించండి, అక్రమ కేసులు పెట్టే విషయంలో కూటమి ప్రభుత్వం యొక్క పిచ్చి పరాకాష్ఠకు చేరిందని ఈ రాకేష్ యొక్క కేసే, ఈ కేస్ స్టడీయే మనకు ఎవిడెంట్ గా ఒక ఐ ఓపెనింగ్ గా కనిపిస్తుంది. అక్రమ కేసులు ఏ విధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు కడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హింసిస్తున్నారు, జైళ్ల పాలు చేస్తున్నారని.
అయితే అంగన్వాడీలకు అండగా చంద్రన్న ఉన్నారని టీడీపీ అంగన్వాడీ డాక్రా సాధికార విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చేసి మా న్యాయబద్ధమైన డిమాండ్స్ చేయండి అంటే ఆ రోజు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? మిమ్మల్ని బలవంతంగా పోలీసులతో లాగిచ్చేసి బూటుకాళ్లతో తన్నిచ్చి కొట్టించినటువంటి పరిస్థితి. ఒక్కటే గుర్తు, మీకు 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రాష్ట్రం విడిపోయిన లోటు బడ్జెట్లో ఉన్న కనీసం ముఖ్యమంత్రి గారు కూర్చొని పరిపాలన చేసేటానికి ఒక భవనం కూడా లేనటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలను సంక్షేమం చెయ్యాలి అని చెప్పి మీ యొక్క న్యాయబద్ధమైన డిమాండ్స్ తీర్చాలి అని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు ఆ రోజు 4,200 ఉన్నటువంటి జీతాన్ని 10,500 రూపాయలు చేసింది ఒక తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అంటే ఒక అంగన్వాడీ టీచర్కి 150% పెరిగింది, అలాగే ఒక అంగన్వాడీ వర్కర్కి 170% పెరిగింది, మినీ వర్కర్కి 121% పెరిగింది. అంటే ఎప్పుడు కూడా మీ యొక్క అభివృద్ధి దిశగానే పనిచేయటం అనేది కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు, మనం మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మన ముఖ్యమంత్రి మన చంద్రన్న ఏ విధమైనటువంటి వరాలు ప్రకటించారనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా చూసి ఉండొచ్చు. మన సంక్షేమం కోసం, అంగన్వాడీల సంక్షేమం కోసం గ్రాడ్యుటీ అమలు చేయటం కానివ్వండి, వయో పరిమితి 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకి పెంచటం కానివ్వండి, జీవో నెంబర్ 7 ద్వారా మట్టి ఖర్చులకి 15,000 ఇవ్వటం కానివ్వండి, అలాగే అతి తొందరలో కూడా ఏదైతే గత ప్రభుత్వంలో మీరు అందరూ కూడా ఏ విధంగా సంక్షేమ పథకాలకి అనర్హులుగా ఉన్నారో, మీరు 10,500 జీతం తీసుకునేవారు ప్రతి ఒక్కరూ కూడా మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా పరిగణలోకి తీసుకొని గత ప్రభుత్వంలో మీకు సంక్షేమ పథకాలు రద్దు చేస్తే అవన్నీ కూడా మళ్ళీ మీకు సంక్షేమ పథకాలు అంతకుముందు 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మీ అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాయి. ఈ రోజు కూడా సర్వే చేసి ప్రతి ఒక్కళ్ళని మీ అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాలి, మీ రేషన్ కార్డ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మీకు ఇవ్వాలనే సంకల్పంతో అది కూడా తొందరలో తీర్చేదానికి ముందుకెళ్లేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సీఎం గారు. ఒకటే అడుగుతా ఉన్నాం, గత ప్రభుత్వంలో ఏ విధంగా అంగన్వాడీ సెంటర్స్ అంటే ఎలా ఉండే నిర్వీర్యమైనటువంటి పరిస్థితి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక మంచి మనోవికాస కేంద్రాలుగా వాటిని తయారు చేసి పిల్లలకి మంచి నాణ్యమైన ఆహారం పెట్టాలి, ఏదైతే అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు మంచిగా ఏర్పాటు చేయాలి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాడు నేడు పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి పిల్లలకి కనీసం మంచినీటి సౌకర్యం కానివ్వండి, అలాగే కనీసం సమ్మర్ వచ్చినట్టు ఫ్యాన్స్ కూడా లేకుండా ఎంతో దుర్లభమైనటువంటి పరిస్థితిలో ఆ రోజు వాళ్ళు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి చూశారు. ఈ రోజు అటువంటి అవసరం లేకుండా ప్రత్యేకంగా బీజేపీ లీడర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిపిఐ కూడా ఒక అభ్యర్థిని కేటాయించారు. బీఆర్ఎస్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ ఎన్నికని ఏ రకంగా అయినా సరే ఏకగ్రీవం చేయాలని చెప్పని ఆలోచనతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కుమ్ముక్కు రాజకీయాలకు పాల్పడ్డట్టుగా మనకు కనబడతా ఉంది. కుమ్ముక్కు రాజకీయాలకి పాల్పడినట్టుగా కనబడతా ఉంది. ఒకవైపున బీఆర్ఎస్ సంబంధించినటువంటి శాసనసభ్యులు కొంతమంది ఫిరాయించారు. ఆ ఫిరాయించిన శాసనసభ్యులని కాంగ్రెస్ పార్టీలో కలుపుకున్నామని ఒకరోజు, కలవలేదని ఇంకొక రోజు, కలిసే ఉన్నామని మరొక రోజు, ఈ రకంగా శాసనసభ్యులు కూడా ప్రకటిస్తూ వస్తున్నారు. ఇంకొక వైపున బీఆర్ఎస్ పార్టీ ఈ ఫిరాయింపుల పైన సుప్రీంకోర్టు వరకు కూడా కేసులు వేసింది. ఈ ఫిరాయింపుల పైన స్పీకర్ చేంబర్లో కూడా కేసులు ఎలాగో ఉన్నాయి, నడుస్తున్నాయి. అసలు ఈ శాసనసభ నుంచి శాసన మండలికి జరిగేటువంటి ఒక ఎన్నికల్లో ఈ ఫిరాయించిన శాసనసభ్యులని
డిస్క్వాలిఫై చేయించడం కొరకు ఒక అవకాశం ఉండే, అది బీఆర్ఎస్కి ఒక అవకాశం ఉండే. అట్లాగే ఈ యొక్క ఫిరాయించినటువంటి వాళ్ళ యొక్క మద్దతు మాకే నిజంగా ఉంది అన్నటువంటి అంశాన్ని చాటడానికి కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక అవకాశం ఉండే. కానీ వీళ్ళిద్దరు కుమ్ముక్కు రాజకీయాలకు పాల్పడటం వల్ల ఉత్తుత్తి కేసులు మేము వేస్తాము అని బీఆర్ఎస్, ఉత్తుత్తిగా నోటీసులు ఇస్తాము అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్నటువంటి తీరుకి నిదర్శనం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అని చెప్పడానికి ఒక అవకాశం ఏర్పడ్డది అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ కాంగ్రెస్ యొక్క కుమ్ముక్కు రాజకీయాలకి ప్రత్యక్ష నిదర్శనం అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. మేము మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం, అది కాళేశ్వరం పైన విచారణ అయినా, ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశమైనా, డ్రగ్స్ యొక్క వ్యవహారం అయినా, ఓటుకి నోటుకి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం అయినా, ఈ ఇరు పార్టీలని కలిపి నడుపుతున్నది కేంద్రంలోని రాహుల్ అని చెప్పని మేము పదే పదే చెప్తూ వచ్చాం. అది ఇప్పుడు మరొకసారి బలంగా ఈ కుమ్ముక్కు రాజకీయాలకి శాసన మండలి శాసనసభ నుంచి ఎన్నికలు కేంద్రం అయింది అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. నిజంగానే అవకాశం ఉండి మిగులు ఓట్లుండి బీఆర్ఎస్ఏ కనుక నిలబెట్టినట్టయితే ఆ ఫిరాయించిన వారు ఎటువైపు ఉన్నారనేది తేలేది, వాళ్ళ సీటు కొనసాగేదా, సీటు విప్పు ఉల్లంఘన ద్వారా. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మాయా సత్యకి దూరమైన విషయాలు, అబద్ధాలు, దాంట్లో ఇదొక్కటి. మేము వస్తేనే నిరుద్యోగ యువత అసలుకి అప్లికేషన్లు అడుక్కునే కష్టపడతా ఉన్నారు. ఏ కష్టపడితే ఇట్లా రకరకాల మీరు ఎన్ని మాటలు మాట్లాడారు, రాసుకున్న మాటలు మాట్లాడారు. మీరు 3,000 రూపాయలు ఇస్తా నేను ప్రతి నిరుద్యోగికి అని ప్రకటించారు. మీరు అంటే ఎలక్షన్లో గెలవడం కోసం మా పిల్లల యొక్క మనసులతో మీరు ఆడుకున్నారా? వాళ్ళకి ఆశలు రేకెత్తించారా? మీరు తీరా చూస్తే అట్లే అనిపిస్తుంది. ఒక్క పైసా దాని గురించి పెట్టడం కానీ, ఒక్క పదం దాని గురించి వాడడం కానీ మాకు కనపడలేదే. నిరుద్యోగ వృత్తి అనేది మొత్తం దాన్ని మర్చిపెట్టే కార్యక్రమంగా చూస్తూ ఉన్నాం. సంపద లేదనే మాట మాట్లాడద్దండి ముఖ్యమంత్రి గారు, అట్లాగే ఆయన డిప్యూటీ సీఎం గారు. మీతో అనేక బీజేపీ వెనకల ఉంటుంది. మీకు అచ్చంగా అప్పుల్లోనే 7,000 కోట్లు మిగిలాయి, 7 లక్షల కోట్లు మిగిలాయి మీకు అచ్చంగా. చాలా అదృష్టవంతులు మీరు. 14 లక్షల కోట్లని మీరు పలుమార్లు చెప్పారు, అన్ని మీటింగుల్లో చెప్పారు. అధికారం వచ్చినాక మీరు ఆర్థిక శాఖ రివ్యూ చేసినప్పుడు చెప్పారు. గవర్నర్ చేత 10 లక్షల కోట్లని ప్రకటించారు. అంటే అన్ని కోట్లే. అట్లాగే బీజేపీలో ఉన్న ప్రెసిడెంట్ గారు పురంధేశ్వర్ గారు 12 లక్షల కోట్లు ఉంటే మీరేం సరిగ్గా మాట్లాడరని ఢిల్లీకి కూడా పోయి వచ్చారు. మొన్న అసెంబ్లీలో మీ మంత్రి ప్రవేశపెట్టిన అప్పుల లెక్కలు చూస్తే 7 లక్షల కోట్లు దాట్లే. అందులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు ఎంత? 3.5 lakh crores. ఆ మధ్య అయితే నాట్ ఈవెన్ 4 lakh crores. కనుక మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, అప్పుల్లోనే మిగిలిన్నాయి. మీకు వడ్డీ డబ్బులు కూడా మిగులుతాయి. ఎందుకంటే మీరు వడ్డీ చాలా కడుతున్నాం అంటున్నారు కదా. వడ్డీ కూడా 7 లక్షల కోట్లు మిగిలిపోయాయి. సంపద లేదనే మాట కాదు, మాట మీద నిలకడ లేనితనం తప్ప ఇంకోటి కారణం సంగతి ఇక్కడ నేను గుర్తు చేస్తూ ఉన్నా. దయచేసి నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇవాళ మీరు చెప్పిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఈ సంవత్సరానికి ఇప్పటికే 4 లక్షల ఉద్యోగాలు దాదాపు ప్రమాణం రావాలి. ఉద్యోగ కల్పన అంటే ఎట్లా ఉంటుందో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని, మీకే ఇబ్బంది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడండి. ఉద్యోగాల కల్పన, యువకుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో వాళ్ళు మీకు సలహా ఇస్తారు. మనం చూసాం మీ దగ్గరే, మీరు చెప్పిన లెక్కల్లో చాలా కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా. కనుక ఉద్యోగం అన్నా ఇవ్వాలి, మీరు నిరుద్యోగ భృతి అన్నా ఇవ్వాలి. ఉద్యోగాల మాట లేదు. మాట్లాడితే మెగా డిఎస్సి 16,000
మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆఖరికి మెగా డిఎస్సి నువ్వున్నా నువ్వు లేకపోయినా, ఇంకొకరున్నా ఇంకొకరు లేకపోయినా, టీచర్ల ఉద్యోగాలు ఖాళీ అయితే ఉద్యోగాలు ఫిలప్ చేయాలా? కాబట్టి 16,000కే మెగా డిఎస్సి అంటే ఎట్లా? 1,00,000 ఉద్యోగాలు ఒక్కసారి ప్రకటించిన ప్రభుత్వాల్లో పనిచేసిన వాళ్ళం మేమందరం. కాబట్టి మీరు నిరుద్యోగుల గురించి మీకు ఏమాత్రం ఆలోచన లేదు కనుక మీరు నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉన్నారు. నిరుద్యోగుల పట్ల మీకు వినపడినట్లు, కనపడినట్లు, మీరు చూడనట్లు ప్రవర్తిస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ సీఎం జగన్ మీడియా సమావేశం. సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు. మాజీ ఎంపీ కవిత ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.